రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై వచ్చిన ఆరోపణలపై విచారణకు జనసేన కమిటీని నియమించింది. ఈ అంశంపై 3 సభ్యులతో కమిటీని నియమించింది పార్టీ కార్యవర్గం. అటు 7 రోజుల్లోగా కమిటీ ముందు విచారణకు హాజరై వివరాలు ఇవ్వాలని ఎమ్మెల్యే అరవ శ్రీధర్ను పార్టీ ఆదేశించింది. ఆరోపణలపై నిజాలు విచారణ చేసిన అనంతరం ఆ నివేదికను అధిష్టానానికి అందించనుంది కమిటీ. ఇక నివేదిక పరిశీలన చేసి తుది నిర్ణయం ఇచ్చేంత వరకు కూడా ఎమ్మెల్యే శ్రీధర్ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ ఆదేశించింది. ఇటీవల ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై సోషల్ మీడియాలో ఓ మహిళ చేసిన ఆరోపణలతో విచారణ చేయాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్. రైల్వే కోడూరులో తాను చేసే అభివృద్ధిని చూసి ఓర్వలేకే నాపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. వేధింపులు భరించలేకే తమ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారని అన్నారు. ఫేక్ వీడియోల వెనుక ఎవరున్నా న్యాయ పోరాటం చేస్తారని తెలిపారు. నా మీద తప్పుడు ప్రచారం, అదేవిధంగా తప్పుడు ఫేక్ డీప్ వీడియోలు ప్రచారం చేస్తున్నారు. నాపైనే ఈ విధంగా దుష్ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. ఏదైతే నేను ఈ వీడియోస్ ఫేక్ డీప్ వీడియోస్ మార్నింగ్ నుంచి ఫేక్ అని చెప్తున్నారో దానికి నేను సూటిగా మరొకసారి వాళ్ళని అడుగుతున్నాను. ఈ 1.5 year నుంచి నేను చేశా అంటున్నారు కదా, నేను లాస్ట్ 6 months నుంచి నన్ను ఇట్లే హరాస్మెంట్ చేస్తూ ఉంటే మా అమ్మ పోయి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. కావున దానికి కూడా మళ్ళీ కూడా నేను దీని వెనక ఎవరున్నారు, ఎవరైతే ఈ వాంటెడ్గా చేస్తున్నారో కూడా నేను చట్టపరంగా కోర్టు నుంచే ఎట్లయితే దానికి తగిన చర్యలు తీసుకోవాలో అదేవిధంగా చర్యలు తీసుకొని